ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి బెట్టింగ్ యాప్స్ లో తాజాగా టాలీవుడ్ బిగ్ షాట్స్ పేర్లన్నీ కూడా వచ్చినాయి. దగ్గుబాటి రానా, హీరో రానా, విజయ్ దేవరకొండ, అలాగే మంచు లక్ష్మి, హీరోయిన్స్ పేరు ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పేరు ఇవన్నీ కూడా వస్తున్నాయి. బెట్టింగ్ కేసులో టాలీవుడ్ బిగ్ షాట్స్ రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ పై ఎఫ్ఐఆర్. ఆల్రెడీ వీళ్ళపైన ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినాయి. హీరో రానా, హీరో విజయ్ దేవరకొండ, అలాగే యాక్టర్ ప్రకాష్ రాజ్ పైన మియాపూర్లో ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిండు. ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయినాయి. మొత్తం 25 మందిపై మియాపూర్ పిఎస్లో కేసు నమోదు. ఇప్పటికే 11 మందిపై పంజాగోట పిఎస్లో అయినాయి. ఇక బెట్టింగ్ ప్రమోషన్ కేసులో కదులుతున్న టాలీవుడ్ డొంక. క్షమాపణలకు లొంగొద్దంటూ ప్రజలు విజ్ఞప్తి. తెలుగు రాష్ట్రాలని కుదివేస్తున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన 11 మందిపై ఇప్పటికే పంజాగూడ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపించగా తాజాగా టాలీవుడ్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కొరడా జులిపించారు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతతో పాటు మొత్తం 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక మియాపూర్కు చెందిన ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నెంబర్ 393/2025 కింద కేసులు నమోదు కాగా సెక్షన్లు 318, 112, రెడ్ విత్ 49, బిఎన్ఎస్ యాక్ట్ 3(3)A, అలాగే 4 TSGA 66D, ITA 2008 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ వంటి ఆరోపణలతో టాలీవుడ్ వైభవం కనుమరుగవుతున్న వేళ తాజాగా ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారం ఇంకెన్ని ట్విస్టులు వెలుగు చూస్తాయనేది సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా ఇక్కడ బెట్టింగ్ యాప్లు అంటున్నారు. బెట్టింగ్ యాప్లో కేసులు నమోదైనాయి, కానీ ఎంతమంది శిక్ష పడుతుంది, ఎన్ని ప్రూవ్ అవుతాయి, ప్రూవ్ అయిన తర్వాత శిక్ష పడుతుందా లేదా గతంలో డ్రగ్స్ కేసు పూరి జగన్నాథ్ దగ్గర నుంచి హీరో తరుణ్ వీళ్ళందరూ కూడా పోవడం, డ్రగ్స్ కేసు గురించి మళ్ళీ కూడా ఎక్కడ వార్తలు వినలేదు. అవి కేసు ఏమైందో కూడా తెలియదు. ఇప్పుడు ఈ కేసులు అంటున్నారు. ఈ కేసులకు సంబంధించి మరి ప్రూవ్ అయితే శిక్షలు వేస్తారా చూడాలి. దీని తర్వాత మళ్ళీ డ్రగ్స్ కేసు తెరపైకి వస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకుంటారు అనేది ఓపెన్గా మాట్లాడుకునే మాటనే. చాలామంది పొలిటీషియన్స్ కూడా ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటున్నారు అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతూ ఉంటారు. సో డ్రగ్స్ కేసు, దీనికంటే డ్రగ్స్ కేసు చాలా డేంజర్ కేసు. ఆ కేసు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సమాజంతో తమకున్న ఫాలోయింగ్, పాపులారిటీని ఆసరాగా చేసుకుని అమాయక యువకులను బెట్టింగ్లకు బానిసలుగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ హీరోయిన్ అనన్య నాగల్ల, శ్రీముఖి, ఇలా చెప్పుకుంటూ పోతే నైని పావని, బిగ్ బాస్ సెలబ్రిటీలు, వంశీ, సౌందర్యరాజన్ వీళ్ళందరిపైన కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక బానిసలుగా మార్చేలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేయడం హాట్ టాపిక్ గా అవుతుంది. ఇప్పటికే 11 మందిపై పంజాగూడ పిఎస్లో కేసులు నమోదు కాగా ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఏకంగా బడా సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఉత్కంఠకు రేపుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లతో వీరంతా లక్షల్లో సంపాదిస్తుంటే ఇవే బెట్టింగ్ మాయలో పడి సామాన్య జనం డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలై బలవమరణాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ బెట్టింగ్ భూతంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీని ఐపీఎస్ సజ్జనర్ వంటి ఆఫీసర్లు సీరియస్గా తీసుకునే నేపథ్యంలో ఎలాంటి మార్పు వస్తుందనేది వేచి చూడాలి. మరి గతంలో జోరుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసి కేసులు నమోదు అవుతుండడంతో క్షమాపణలు చెప్తున్న తీరుపై ప్రజలు బగ్గుమంటున్నారు. వీరి భరతం పట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా వీళ్ళ భరతం ఎవరు పడుతున్నారంటే సజ్జనర్ గారు ముందుకు వచ్చి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే బిలో మిడిల్ క్లాస్ చాలామంది చూస్తుంటాం, వాళ్ళ ఫోన్లలో వేద్దాం డబ్బులు వస్తాయి పోతాయి, కానీ వస్తాయి కూడా కదా అన్న ఆశతో కష్టపడకుండా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఈ బెట్టింగ్ యాప్స్ అయితే వీళ్ళు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. ఆ కేసులన్నీ పోలీసులు బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1,00,000, 2,00,000, 3,00,000 అప్పులు చేసి ఏం చేయాలో తెలియక బాగా తాగేసి సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ వార్తలు కూడా మనం చూసినాం. ఇక పంజాగూట పోలీసులు అయితే వీళ్ళపైన కేసు ఏంది, అసలు ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయో చూద్దాం. రానా, దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల వీళ్ళందరూ కూడా హీరోలు, టాప్ మోస్ట్ హీరోయిన్లే. ఇక యూట్యూబర్స్ సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిని, సౌందర్యరాజన్, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని, నేహా పఠాన్, పండు వేరు, పద్మావతి వేరు, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, ఇక సుప్రీత వీళ్ళందరిపైన అయితే కేసులే నమోదయ్యారు. డైరెక్ట్ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయినాయి. నార్మల్గా ఎవరో కేసు పెట్టడం వేరు, ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం వేరు. సో కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే ఖచ్చితంగా కేసులు నమోదైతే వాళ్ళు ఖచ్చితంగా విచారణకు పోవాలా, కోర్టులకు కూడా పోవాలా, చూడాలి ఏం జరుగుతుందో. నిజంగా ఇప్పుడు ఇక్కడ ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే మొన్న వినయ్ వంగల్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.
మళ్ళీ కేసులు పెట్టిన వ్యక్తులు స్ట్రాంగ్గా నించుంటారా, ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారా, కాంప్రమైజ్ కాకుండా ఉంటారా? కేసులు అయితే నమోదైన కేసులు కూడా కాంప్రమైజ్ చేసుకోవచ్చు. చూడాలి ఏం జరుగుతుందో. ఇక బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇంకా ఈ రోజులు న్యూస్ కొన్ని మీడియా ఛానల్స్ అయితే టాపెస్ట్ డిజిటల్ మీడియాలో పని కట్టుకొని మొత్తము ఏ న్యూస్ లేనట్టు ఈ బెట్టింగ్ యాప్స్ కోసమే దాదాపు కొన్ని ఉన్న లైవ్లలో మెజారిటీ లైవ్లు పెడుతున్నారు. 1-2 లైవ్లు కాదు 5-6 లైవ్లు పెట్టి నడిపిస్తున్నారు. మొత్తం బెట్టింగ్ యాప్స్కి సంబంధించే. కాకపోతే మనం ఎంత వీడియోలు చేస్తున్నాం మీరు కూడా అనుకోవచ్చు, మళ్ళీ నువ్వెందుకు చేస్తున్నావు వీడియో అంటే అవేర్నెస్ కోసమే వీడియో చేస్తున్నాం. సో వీడియో వల్ల మనకేదో పెద్దగా ఒరిగేదేం లేదు. కానీ బెట్టింగ్ యాప్స్ అంటే ఇక్కడ హీరో రానా కానీ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళపైనే కేసులు నమోదవుతుంటే చూడండి ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారో, లాస్ అయ్యారో. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది కూడా లాస్ అయిన వాళ్ళే వీడియోస్ చూస్తున్నారు. కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి చెక్ చేయండి. చాలామంది లాస్ అయ్యి సో బయటికి ఎలా రావాలో కూడా తెలియకుండా వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారు. సో ఇప్పటికైనా ఖచ్చితంగా ఇలాంటి మన ఫ్యూచర్కి అయితే మంచిగా ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ఉంటే డిలీట్ చేసేయండి. అసలు బెట్టింగ్ యాప్స్ జోలికే పోకండి.